So good morning, all. So, already మనం స్టోర్ ప్రొసీజర్ స్టోర్ ఫంక్షన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో రియల్ టైంలో ఎందుకు యూజ్ చేస్తాం స్టోర్ ప్రొసీజర్స్ అంటే అజ్యూమ్ దేర్ ఇస్ ఎ ట్రాన్సాక్షన్ డేటాబేస్ అండ్ దేర్ ఇస్ ఎ డేటా వేర్హౌస్ డేటాబేస్. సో ఇటు పక్కన ఒక 200, ఇటు పక్కన 200 టేబుల్స్ ఉన్నాయి. సో డేటా అనేది ఎవ్రీడే ఈ టేబుల్స్ నుంచి ఆ టేబుల్కి పాస్ అవ్వాలి. ఓకే, మనం ఇండివిజువల్ పర్సన్ ఒక్కొక్కరికి వచ్చి ఇన్సర్ట్ స్టేట్మెంట్ రన్ చేయలేము కదా. సో దేర్ షుడ్ బి ఆటోమేటిక్ ప్రాసెస్. సో దానికి మనం ఏం వాడుతున్నాం, షెడ్యూలర్స్ వాడుతున్నాం. సో షెడ్యూలర్స్ వాడి ఇటు పక్కన ఉన్న డేటాని అటు పక్క డేటాబేస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, బట్ షెడ్యూలర్స్ కూడా ఒక్కొక్క ఇన్సర్ట్ క్వైరీని అలా 200 ఇన్సర్ట్ క్వైరీస్ ట్రిగ్గర్ చేయడం కొంచెం కష్టం కదా. ఓకే, సో రాదర్ దాన్ ఎగ్జిక్యూటింగ్ 200 స్టేట్మెంట్స్, సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ one single procedure where the single procedure will trigger 200 statements, SQL statements. ఓకేనా. సో ఆ షెడ్యూలర్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క ఇన్సర్ట్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసే కన్నా అది ఏం చేసింది అంటే సింగిల్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసింది. సో ఆ సింగిల్ ప్రొసీజర్ ఏం చేస్తుంది, ఏవైతే 200 or 300 సెలెక్ట్ క్వైరీస్ ఉన్నాయో ఆర్ ఇన్సర్ట్ క్వైరీస్ ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసింది. సో ప్రొసీజర్స్ దేనికి వాడతాం అంటే సో టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ క్వైరీస్ ఎట్ ఏ స్ట్రెచ్, ఒక షార్ట్ లో మల్టిపుల్ క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయడానికి వి యూస్ ప్రొసీజర్స్. ఓకే, సో దీనికి సింటాక్స్ వచ్చేసి మామూలుగా అయితే ఒరాకిల్కి పోస్ట్గ్రెస్కి డైరెక్ట్ గా క్రియేట్ ప్రొసీజర్ నేమ్ ఉంటుంది. వెరాజ్ మైసిక్వల్ లో డైలమెటర్ అనేది ఒకటి యూజ్ చేస్తారు. సో డైలమెటర్ అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది ఓన్లీ మైసిక్వల్కే. వెరాజ్ ఒరాకిల్ పోస్ట్గ్రెస్ ఈక్వల్ ఏంటంటే డైరెక్ట్ గా క్రియేట్ ప్రొసీజర్ నేమ్ అని రాసేయచ్చు. ఓకే, సో క్రియేట్ ప్రొసీజర్ నేమ్ బిగిన్ అండ్ ఎండ్. సో బిగిన్ అండ్ ఎండ్ ఏంటంటే మీకు ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో మల్టిపుల్ క్వైరీస్ ని దాన్ని ఆ బిగిన్ అండ్ ఎండ్ మధ్యలో పేస్ట్ చేస్తారు. యా, ఇక్కడ వరకు క్లియర్? ఆన్లైన్ నాకు వాయిస్ క్లియర్ ఉందా అండి? ఎస్ సార్. సో రియల్ టైంలో స్టోర్ ప్రొసీజర్స్ ఎందుకు వాడతాం, మల్టిపుల్ సెలెక్ట్ క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూస్ ప్రొసీజర్స్. ఓకే, సో దీని సింటాక్స్ ఏంటి, క్రియేట్ ప్రొసీజర్ నేమ్ బిగిన్ అండ్ ఎండ్. సో బిగిన్ అండ్ ఎండ్ మధ్యలో మనకు కావాల్సిన క్వైరీస్ అనేవి రాస్తాం. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి మొత్తం బ్యాక్ వద్దాం. మనకి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఏమేంటి ఉన్నాయి, టేబుల్స్, వ్యూస్, మెటీరియల్ వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగ్గర్స్. ఓకే, ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్ అయినా డిడిఎల్ కమాండ్స్ అనేవి సేమ్ ఉంటాయి, క్రియేట్, ఆల్టర్, డ్రాప్. ఓకే, సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ కానీ మెటీరియల్ వ్యూస్ కానీ క్రియేట్ చేయడానికి ఏంటి, వ్యూ కానీ మెటీరియల్ వ్యూ కానీ సింటాక్స్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి, క్రియేట్ వ్యూ నేమ్. అలాగే ప్రొసీజర్స్ అనుకోండి, క్రియేట్ ప్రొసీజర్ నేమ్. ఫంక్షన్ అనుకోండి, క్రియేట్ ఫంక్షన్ నేమ్. ఓకే, ట్రిగ్గర్ అనుకోండి, క్రియేట్ ట్రిగ్గర్ నేమ్. క్రియేట్ ఇండెక్స్ నేమ్. ఓకే, డ్రాప్ చేయాలనుకోండి, డ్రాప్ ఇండెక్స్ నేమ్. డ్రాప్ ప్రొసీజర్ నేమ్. సో మ్యాక్సిమం డిడిఎల్ అనేవి ఆబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. క్లియర్ ఇది? ఓకే, సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ కి డిడిఎల్ సేమ్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ టేబుల్ ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది. ఓకే, డ్రాప్ చేయాలనుకుంటే డ్రాప్ ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది. ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ ఆల్టర్. ఓకే, బట్ అన్నిటికీ ఆల్టర్ యూజ్ అవ్వదు, కొన్నిటికే అప్లై అయింది డేటాబేస్ ఆబ్జెక్ట్ లో. బట్ క్రియేట్ డ్రాప్ సేమ్ ఉంటుంది ఆబ్జెక్ట్స్ అన్నిటికీ. ఇది క్లియర్ కదా? ఓకే, ప్రొసీజర్ సింటాక్స్ ఏంటి, క్రియేట్ ప్రొసీజర్ నేమ్ అండ్ దెన్ దేర్ విల్ బి బిగిన్ అండ్ ఎండ్. సో బిగిన్ అండ్ ఎండ్ ఏంటంటే మీరు ఏవైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు మల్టిపుల్ క్వైరీస్ ని దాన్ని బిగిన్ అండ్ ఎండ్ లో రాస్తారనమాట. ఇక్కడ వరకు క్లియరా? ఓకే, మీరు ఫస్ట్ ఏం చేస్తారు, మామూలుగా ఏం చేస్తాం, మనం టేబుల్ క్రియేట్ చేసి టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేస్తాం. వెరాజ్ ప్రొసీజర్లు ఏంటి, ప్రొసీజర్ని క్రియేట్ చేస్తాం. ఎలా అయితే టేబుల్ క్రియేట్ చేస్తామో అలా ప్రొసీజర్ని క్రియేట్ చేసి ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ థంబ్ రూల్స్ వచ్చేప్పటికి ప్రొసీజర్ క్రియేట్ చేసినప్పుడు ఆ టేబుల్ ఉందా లేదా, ఆ కాలం ఉందా లేదా అనేది చెక్ చేయదు. సింటాక్స్ కరెక్ట్ గా రాసారా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ప్రొసీజర్ బిగిన్ లో అన్నోన్ టేబుల్ నేమ్స్ ఇచ్చిన, అన్నోన్ కాలమ్స్ ఇచ్చిన ప్రొసీజర్ క్రియేట్ అయిపోద్ది. అది ఎప్పుడు ఎర్రర్ చూపించింది అంటే ఎప్పుడైతే మీరు ఆ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఇది థంబ్ రూల్ అనమాట. క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, సో ముందు డెఫినేషన్స్ డిస్కస్ చేద్దాం, దెన్ మనం రియల్ టైంకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ సో ఒక్కసారి చూడండి. సో దీంట్లో డిటర్మినిస్టిక్ అనేది వాడతాం. సో కొన్ని కీవర్డ్స్ వాడతాం ఎక్స్ట్రా.
అవి ఎందుకు మాట వాడాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో రిటర్న్ వాల్యూ ఇది ఫంక్షన్ అనమాట. రిటర్న్ అనేది స్పెసిఫైస్ ద ఫంక్షన్ విల్ రిటర్న్ ఇంటీజర్. డిటర్మినిస్టిక్ అనేది ఎందుకు వాడతాం అంటే ఇండికేట్ ద ఫంక్షన్స్ రిటర్న్ ద సేమ్ రిజల్ట్ గివెన్ ద సేమ్ ఇన్పుట్. ఒక్కసారి యా స్టోర్ ప్రొసీజర్స్ అయిపోయింది. స్టోర్ ఫంక్షన్స్ అనమాట. సేమ్ ఇది కూడా అంతే. క్రియేట్ ఫంక్షన్ నేమ్ బిగిన్ అండ్ ఎండ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక 2 to 3 కీవర్డ్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఏంటి అంటే సో డైలమీటర్ అనేది దేనికి స్టార్టింగ్ ఎండింగ్ డిఫైన్ చేయడానికి డైలమీటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిటర్న్స్ ఇంట్. సో అవుట్పుట్ లో మీరు ఏది ప్రింట్ చేయబోతున్నారు, ఫంక్షన్ లో మీకు ఏం చెప్పా, ఇట్ షుడ్ రిటర్న్ సమ్ వాల్యూ అని చెప్పా కదా. సో రిటర్న్ లో ఏదైతే వాల్యూ చేయబోతున్నారో దాని డేటా టైప్ ని రిటర్న్ లో డిఫైన్ చేయాలి. అండ్ దెన్ దెర్ ఈస్ అ డిటర్మినిస్టిక్. సో డిటర్మినిస్టిక్ అంటే ఏంటి, సో డిటర్మినిస్టిక్స్ అంటే ఇండికేట్ ద ఫంక్షన్ రిటర్న్ ద సేమ్ రిజల్ట్ గివెన్ ద సేమ్ ఇన్పుట్. ఏవైతే మీరు ఇన్పుట్ పాస్ చేస్తారో, ఇన్పుట్ లో మీరు ఇంట్ పాస్ చేశారు, అవుట్పుట్ లో కూడా సేమ్ ఇంటే వస్తుంది అని చెప్పడానికి వి యూస్ డిటర్మినిస్టిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. అండ్ దెన్ బిగిన్ అండ్ ఎండ్, అండ్ బిగిన్ అండ్ మధ్యలో కంపల్సరీ దేర్ షుడ్ బి వన్ రిటర్న్ వాల్యూ. ఓకే, సో రియల్ టైం వచ్చేటప్పటికి ప్రొసీజర్స్ అనేవి మల్టిపుల్ క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. ఫంక్షన్ లో కూడా మల్టిపుల్ క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ కంపల్సరీ రిటర్న్ లో ఏదో ఒక వాల్యూ అనేది డిఫైన్ చేయాలి. ఓకే, సో రిటర్న్ లో ఇన్ కేస్ మీకు రిటర్న్ లో ఏం లేదనుకోండి, యూనిట్ టు మెన్షన్ యాజ్ రిటర్న్ నల్. ఓకే, సో ప్రొసీజర్స్ ఫంక్షన్స్ రెండు ఒకటే పని చేస్తాయి, బట్ ఫంక్షన్ ఏంటంటే కంపల్సరీ రిటర్న్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకే, ఇంకొంచెం బ్యాక్ వెళ్తే ప్రొసీజర్స్ అనేది దేనికి వాడతాం, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. ఫంక్షన్స్ అనేది దేనికి వాడతాం, మ్యానిపులేషన్స్ చేయడానికి, రెండు వాల్యూస్ ఎడిషన్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, ఇలాంటి వాటికి ఫంక్షన్స్ అనేది వాడతాం. సో సో ఈ కండిషన్ తో మీకు అర్థమైపోద్ది రియల్ టైం మొత్తం నడిచే ప్రొసీజర్ మీద 1% or 2% ఫంక్షన్ తో వర్క్ చేసే అవకాశం వస్తుంది. క్లియర్ ఇది? ఓకే, సో రెండు ఒకటే పని చేస్తే, బట్ ఫంక్షన్ ఏంటంటే ఒక వాల్యూ రిటర్న్ చేయాలి. సో ఫంక్షన్స్ మెయిన్లీ దేనికి వాడతాం, ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు వి యూస్ ఫంక్షన్స్. డన్నా? సో క్వైరీస్ రాద్దాం. సో నేను మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లో మినీ ప్రాజెక్ట్ 1 or 2 అనేది షేర్ చేశాను. సో ఎగ్జాంపుల్ కూడా దాని మీద డిస్కస్ చేద్దాం. ఓకే, ఏదైతే మినీ ప్రాజెక్ట్ లో మెన్షన్ చేశాను షేర్ చేశాను, ఇప్పుడు షేర్ చేశాను. సో నేను ఏబిసి బ్యాంక్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఆ బ్యాంక్ ని యూజ్ చేస్తున్నా, సేమ్ అదే డేటాబేస్ ని యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏంటంటే ఐఎమ్ క్రియేటింగ్ లోడ్ కస్టమర్ టేబుల్, అండ్ దెన్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ డేటా వేర్ హౌస్ కస్టమర్ టేబుల్. సో ఇది వచ్చేసి అగ్రిమెంట్ టేబుల్ అంటారు, నథింగ్ బట్ అకౌంట్ టేబుల్ అనమాట. అకౌంట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ ఉండే టేబుల్ అనమాట. ఓకే, సో ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఐఎమ్ క్రియేటింగ్ దట్ డేటా వేర్ హౌస్, and then I'm creating the load tables. LDNG 1, 2, 3, 4 up to 4 I'm creating. Okay, and then దానికి సంబంధించిన డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఏం ఎర్రర్ వచ్చింది మనకి, ఫారిన్ కి ఎర్రర్ వచ్చింది. ఎందుకు, ఏదైతే పేరెంట్ టేబుల్ ఉందో దాంట్లో డేటా లేదు. సో ఫస్ట్ పేరెంట్ టేబుల్ లో డేటా ఇన్సర్ట్ చేసి ఐఎమ్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద అగ్రిమెంట్ టేబుల్. ఓకే, సో యా, సో ఒక్కసారి ఇక్కడ ఏం చేశాను అనేది ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ టేబుల్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయి మనకి. సో దెర్ ఈస్ ఎ కస్టమర్ టేబుల్, LD_customer TOMERS. ఓకే,
సో కస్టమర్ అనే టేబుల్ ఉంది, లోడ్ టేబుల్ ఉంది, దేర్ ఇస్ ఎ డేటా వేర్ హోస్ట్ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎల్డి కస్టమర్ అండ్ దెన్ డిడబ్ల్యూహెచ్ కస్టమర్. సో మనకి డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్ది రియల్ టైంలో? ఎల్డి కస్టమర్ అంటే ఏంటన్నా? లోడ్ టేబుల్ అన్న. డిడబ్ల్యూహెచ్ కస్టమర్ అంటే ఏంటి? డేటా వేర్ హోస్ట్ టేబుల్. సో రియల్ టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికి డేటా వెళ్ళేది? లోడ్ టేబుల్ నుంచి ఏదైతే డేటా వేర్ హోస్ట్ ఉందో దానికి డేటా వెళ్ళాలి. సో దీంట్లోంచి దీంట్లోకి ఇన్సర్ట్ చేయడానికి క్వైరీ చెప్పండి. ఇన్సర్ట్ ఇంటూ డేటా వేర్ హోస్ట్ కస్టమర్స్. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎల్డి కస్టమర్స్. సో రన్ చేస్తున్నాను. ఏమని వచ్చింది? డూప్లికేట్ కి. సో మీనింగ్ ఏంటి? ఎర్రర్ ఎందుకు వచ్చింది చెప్పాలి. మనకి ఎర్రర్ వచ్చింది ఆల్రెడీ 101 సో ఆల్రెడీ ఇన్సర్ట్ అయ్యాం సార్. అంటే ఆల్రెడీ డేటా వేర్ హోస్ట్ టేబుల్లో ఆ ఐడి ఉంది. సో నువ్వు మళ్ళీ సేమ్ ఐడిని ఇన్సర్ట్ చేస్తావు. అక్కడ ప్రైమరీ కీ ఉంది కాబట్టి ఇట్ విల్ నాట్ అలౌ యూ టు ఇన్సర్ట్ ఇంటూ ద టేబుల్. సో ఒకసారి రెండు టేబుల్స్ లో డేటా ఏముందో చూద్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎల్డి కస్టమర్స్. ఇక్కడ నుంచి మనం దేనికి పంపిస్తున్నాం? డేటా వేర్ హోస్ట్ పంపిస్తున్నాం. సో ఇప్పుడు ఇంటర్సెక్ట్ వర్క్ అవ్వదు కదా. ఇంటర్సెక్ట్ వర్క్ అవ్వకపోతే మనం ఏం యూజ్ చేయాలి? ఇప్పుడు ఇది ఒకసారి ఇలా చూడండి. డేటా వేర్ హౌస్ ఉంది. డేటా వేర్ హౌస్ లో మెయిన్ కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి. లోడ్ టేబుల్ నుంచి కొత్తగా కస్టమర్స్ వచ్చిన డీటెయిల్స్ ని పంపాలనుకుంటున్నారు. ఎప్పుడైతే పంపిస్తున్నానో మనకి ఏం ఎర్రర్ వచ్చింది? ప్రైమరీకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? లోడ్ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ ఆల్రెడీ మెయిన్ టేబుల్ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ ను ఎంటర్ చేయకూడదు అని ఉంది. సో దీన్ని డిలీట్ చేయాలంటే క్వైరీ చెప్పండి. సో మనకి ఇంటర్సెక్ట్ వర్క్ అవ్వదు. ఇంటర్సెక్ట్ వర్క్ అవునప్పుడు మనం ఏం చేయాలి? వీ నీడ్ టు యూజ్ సమ్ లాజిక్ అనేది యూజ్ చేయాలి. ఇన్నర్ జాయింట్ యూజ్ చేయొచ్చు, ఆర్ యూ క్యాన్ యూజ్ సమ్ వేర్ కండిషన్స్ వాడి వీ కెన్ అచీవ్ దట్ వన్. సో ముందు అసలు ఏమేం వాల్యూస్ రెండిట్లో కామన్ గా ఉన్నాయో చూద్దాం. వేర్ కండిషన్ వాడదాం. ఎవరైనా చెప్పగలరు వేర్ కండిషన్ లో? సో వేర్ కండిషన్ యూజ్ చేసి రెండిట్లో ఉన్న కామన్ వాల్యూస్ ఎవరైనా చెప్పగలరా? వేర్ ఐడి డాట్ కస్టమర్. వేర్ కస్టమర్ ఐడి ఇన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎల్డి కస్టమర్. ఎగ్జిక్యూట్ అయిద్దా? అవ్వదు సార్. అవ్వదు. ఎందుకు అవ్వదు? స్టార్ పెట్టాము. సో కంపల్సరీ ఇటు పక్కన కూడా కాలమ్, సింగిల్ కాలమ్ ఉండాలి. సో సెలెక్ట్ కస్టమర్ ఫ్రమ్ ఎల్డి అండర్ స్కోర్ కస్టమర్స్. సో ఈ టేబుల్ చూద్దాం ఇప్పుడు. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. కాలమ్ కస్టమర్ ఏంటండి? అలియాస్ అవసరం లేదు. ఓకే సబ్ క్వైరీ వాడుతున్నాను కదా. యా డన్. యా ఏ ఇది బి అనుకుందాం. సో ఇది ఏ డాట్ కాస్ట్ ఐడి, ఇది వచ్చేసి బి డాట్ కాస్ట్ ఐడి. కాదండి, వేర్ కస్టమర్ ఐడి ఇన్ సెలెక్ట్ బి డాట్ కస్టమర్ ఐడి ఫర్ ఎల్డి కస్టమర్స్. ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఏముంది? డిడబ్ల్యూహెచ్ కస్ట్ ఐడి అని ఉంది. సో డిడబ్ల్యూహెచ్ కస్ట్ ఐడి. సో ఈ క్వైరీ అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేశా? సో ఎప్పుడైతే ఈ కండిషన్ రాస్తాను ఏమైంది? ఫస్ట్ నేను రాసింది సబ్ క్వైరీ రాసినప్పుడు ఇది ముందు ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయింది. ఇన్నర్ క్వైరీలో ఉన్న కస్టమర్ ఐడీస్ అన్ని ప్రింట్ అవుతున్నాయి. దాన్ని దేంతో ఈక్వల్ చేస్తున్నా? డిడబ్ల్యూహెచ్ ఉన్న టేబుల్స్ తో ఈక్వల్ చేస్తున్నా. మ్యాచ్ అయితే ఏమైంది? డేటా ప్రింట్ అయింది. మ్యాచ్ అవ్వకపోతే ప్రింట్ అవ్వదు. సో ఒక్కసారి డిడబ్ల్యూహెచ్ కస్ట్ ఇన్ఫోలో చూడండి. సో డిడబ్ల్యూహెచ్ కస్ట్ ఇన్ఫో టేబుల్లో మనకి 200, 201, 203 అలాంటివి కూడా ఉన్నాయి. ఓకే, సో 303, 307, 3010 ఉన్నాయి. ఒకవేళ నేను ఈ వాల్యూస్ ప్రింట్ చేయాలంటే ఏం వాడాలి? నాట్ ఇన్ యూజ్ చేయాలి. సో నాట్ ఇన్ యూజ్ చేస్తే ఏమైంది?
నాట్ ఇన్ యూస్ చేస్తే ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. సో ఇది అర్థమైందా? ఇన్ నాట్ ఇన్ అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వాల్యూస్ ని డిలీట్ చేయాలి. ఆల్రెడీ టేబుల్లో వాల్యూ ఉన్నాయి కదా, మళ్ళీ అదే వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూస్ ని డిలీట్ చేయాలి. సో ఇప్పుడు నేను క్వైరీ ఏం రాయాలి? ఆ వాల్యూస్ ని డిలీట్ చేయడానికి క్వైరీ చెప్పండి. ఏదైతే కామన్ గా ఉన్నాయో రెండు టేబుల్స్ లో ఆ వాల్యూస్ ని డిలీట్ చేయడానికి క్వైరీ చెప్పండి. డిలీట్ ఫ్రమ్ delete from sir. delete from DWH cust info where cust ID in ఇవి. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది? సో ఫారెన్ కి కన్స్ట్రైన్ ఉంది. సో దానివల్ల డేటా అనేది డిలీట్ అవ్వట్లా. ఓకే 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 నేను డిలీట్ చేయాల్సింది దేంట్లో? ఎల్డి కస్టమర్ టేబుల్లో డిలీట్ చేయాలి. సో క్వైరీ మారుద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఓకే నేను దీన్ని ఇంకొక క్వైరీ కింద మారుస్తున్నా. సెలెక్ట్ డిలీట్ ఫ్రమ్ దేంట్లో డిలీట్ చేయాలి? నేను లోడ్ టేబుల్లో డిలీట్ చేయాలి. వేర్ కస్టమ్ ఐడి ఇన్ ఓకే. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ అయి ఉంటారు. మామూలుగా మనకు రియల్ టైంలో ఏం జరిగింది అని చెప్పారు, ట్రాన్సాక్షన్ డేటాబేస్ నుంచి డేటా వేర్ హౌస్ కి వాల్యూస్ వెళ్తాయని చెప్పారు. సో రోజు వెళ్ళే ఫ్లోలో కంపల్సరీ సమ్ టైమ్స్ దేర్ ఇస్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? ఇదర్ ప్రైమరీకి, ఫారిన్ కి, యూనిక్, నాట్ నల్, లెంత్ ఇలాంటి వాటి దగ్గర కదా ఇష్యూస్ వచ్చేవని చెప్పింది. ఓకే సో ఇక్కడ ఇష్యూ వచ్చింది, రియల్ టైంలో మూవ్ అవుతుంది. సడన్ గా ఇష్యూ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ నెంబర్స్ ని ఇది మళ్ళీ పంపడానికి ట్రై చేస్తుంది. సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మన లోడ్ టేబుల్ ఆ వాల్యూస్ డిలీట్ చేసి ఇన్సర్ట్ చేయాలి, అంతేగా చేయాల్సింది. సో డిలీట్ చేయాలంటే అసలు ముందు రెండింటిలో కామన్ ఉన్న వాల్యూస్ తెలియాలి కదా. అక్కడ ఆల్రెడీ ఉన్న వాల్యూస్ ని ఇక్కడ డిలీట్ చేయాలి. సో నేను ఏం చేసా, ఈ టేబుల్లో నేను డిలీట్ చేయాలి. ఏ వాల్యూస్ ని డిలీట్ చేయాలి? రెండు టేబుల్లోనూ కామన్ ఉన్న వాల్యూస్ ని డిలీట్ చేయాలి. సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే రెండింటిలో ఉన్న కామన్ వాల్యూస్ వస్తున్నాయా? సో రెండింటిలో ఉన్న కామన్ ఉన్న వాల్యూస్ వచ్చినాయా? ఓకే సో ఈ వాల్యూస్ నేను ఎక్కడ డిలీట్ చేయాలి? లోడ్ టేబుల్ ఏదైతే ట్రాన్సాక్షన్ డేటాబేస్ ఉందో ఆ టేబుల్లో డిలీట్ చేయాలి. సో ఆ టేబుల్ ఇక్కడ డిలీట్ అని రాశారు. యాక్చువల్గా రియల్ టైంలో ఏంటంటే మీరు ఇక్కడ యాక్చువల్గా డైరెక్ట్గా ఇంటర్సెక్ట్ అని రాశారు అనుకోండి. సో ఇంటర్సెక్ట్ అని రాస్తే రెండు టేబుల్స్ ఉన్న కామన్ ఉన్న వాల్యూస్ వచ్చేస్తాయి. మనకి ఇంటర్సెక్ట్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ యూజింగ్ అవర్ బ్రెయిన్స్ అండ్ అప్లయింగ్ సబ్ క్వైరీ కాన్సెప్ట్ అండ్ అచీవింగ్ ద డేటా. క్లియరా ఇది? ఓకే సబ్ క్వైరీ ప్లేస్ లో యూ కెన్ యూజ్ జాయింట్స్ ఆల్సో. ఇన్నర్ జాయింట్ యూజ్ చేసి యూ కెన్ డిలీట్ ద వాల్యూస్. క్లియరా ఇది? ఓకే నేను సబ్ క్వైరీ ఈజీగా ఉందని సబ్ క్వైరీ రాసా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్ జాయింట్స్ ఆల్సో. అర్థమవుతుందా నేను ఏం చేస్తున్నా అనేది? ఆన్లైన్ ఏదైనా డౌట్ ఉందా? ఆన్లైన్ ఎవరికి ఏదైనా డౌట్ ఉందా? సార్ మనము ఇప్పుడు ఎల్డి కస్టమర్స్ నుండి డిడబ్ల్యూహెచ్ కస్టమర్స్ కి మూవ్ చేస్తున్నాం డేటా. యా యాక్చువల్గా ఏమవుతుందంటే రియల్ టైంలో వచ్చే ఇష్యూస్ అని చెప్పా, ప్రైమరీకి, ఫారెన్ కి, యూనిక్, నాట్ నల్ ఇలాంటివి వచ్చినాయి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇష్యూ వస్తుంది, ఎక్కడ వస్తుంది ఇక్కడ ఎర్రర్? ప్రైమరీ కీ దగ్గరికి వస్తుంది. ప్రైమరీ కీ దగ్గర మీనింగ్ ఏంటి? ఆల్రెడీ టేబుల్లో డేటా ఉంది, నువ్వు అదే డేటా పాస్ చేస్తున్నావు. సో మనం ఏం చేయాలి? ఏదైతే లోడ్ టేబుల్ ఉందో దాంట్లో కామన్ గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో రెండింటిలో కామన్ గా ఉన్న వాల్యూస్ ని డిలీట్ చేయాలి. ఒరాకిల్ పోస్ట్గ్రెస్ లో ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఈ టేబుల్ కి మధ్యలో ఇంటర్సెక్ట్ వాడాం అనుకోండి, కామన్ గా ఉన్న వాల్యూస్ వచ్చేస్తాయి. బట్ MySQL ఇంటర్సెక్ట్ సపోర్ట్ చేస్తుందా? చేయట్లా. సో దానికి మనం ఏం చేయాలి? లాజిక్ అప్లై చేయాలి. ఇదర్ జాయింట్స్ యూజ్ చేయొచ్చు లేదా సబ్ క్వైరీస్ వాడి ఓకే రెండింటిలో ఉన్న కామన్ గా ఉన్న వాల్యూస్ ని డిలీట్ చేస్తాం. క్లియర్ ఇది? సో నేను ఏం చూస్ చేసుకున్నా? సబ్ క్వైరీస్ చూస్ చేసుకున్నా. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు జాయింట్స్ తో ట్రై చేయండి. ఓకే సో ఇక్కడ నేను ఏం చేసా, సబ్ క్వైరీ యూజ్ చేసి ఏం చేసా, ఈ ఏదైతే కస్టమర్ టేబుల్ ఉందో మెయిన్ వేర్ హౌస్ టేబుల్ ని దాన్ని లోడ్ టేబుల్ ఉన్న కస్టమర్ టేబుల్ తో సబ్ క్వైరీ యూజ్ చేసి జాయిన్ చేసి ఏం చేసా, రెండింటిలో ఉన్న కామన్ ఉన్న వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఇంకొక సబ్ క్వైరీ వాడి డిలీట్ చేస్తున్నా. క్లియరా? సో డిలీట్ ఫ్రమ్ ఎల్డి కస్టమర్ సి
So I cannot say specific target table C from update in where class. Customer C. Delete syntax happen, delete. Table name. Where? Correct గా రాసింది. So you cannot specify target table LD customer from ఫ్రమ్ మిస్సింగ్ సార్ కింద. delete from LD customer where customer ID correct గా రాసింది. So execute అవుతుంది. Customer ID in AWS custody. Updated from class. చూద్దాం ఇది నేను ర్యాప్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు అంటే వేర్ కేటగిరీ నాట్ ఇన్ సెలెక్ట్ సిఐడి ఫ్రమ్. ఓకే, సో ఇది MySQL లో డైరెక్ట్ గా తీసుకోదని ఉంది. ఓకే, సో దీన్ని మనం ర్యాప్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ డూ దిస్ ఇట్ విల్ నాట్ కమ్. సో యూ నీడ్ టు వ్రాప్ దిస్ కండిషన్. సో వ్రాప్ అంటే ఏంటి? సో ఏదైతే ఈ కండిషన్ ఉందో ఇన్నర్ క్వైరీ, సో దీన్ని అగైన్ వీ నీడ్ టు కన్వర్ట్ యాజ్ ఏ టేబుల్. సో సెలెక్ట్ so as cust, so select cust as, again you need to convert this as a table. Okay, so now it will work. Select cust as cust from, done. దీన్ని ఏమనుకోవాలి? ఏ అనే టేబుల్ అనుకోవాలి లేదా జెడ్ అనుకుందాం. యూఆర్ యూజింగ్, సో అప్డేట్ చెప్పండి. సెట్ అప్డేట్ సేఫ్ SQL సెట్ అప్డేట్ కరెక్టేనా? రాంగ్ అనుకుంటా. సెట్ SQL సెట్ అప్డేట్ SQL safe updates. SQL safe update, sir. సేఫ్ అప్డేట్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చెక్ ద మాన్యువల్. ఒక్క నిమిషం అండి. సో దీన్ని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అయింది. సో దీన్ని అవుట్పుట్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఎన్ని రోస్ డిలీట్ అయినాయి? 10 rows. ఓకే, ఇది అర్థమైందా? సో MySQL డైరెక్ట్ గా తీసుకొని దీన్ని మళ్ళీ వ్రాప్ చేసి ఏం చేసాం? ఆ క్వైరీ మొత్తాన్ని టేబుల్ కింద కన్వర్ట్ చేసి త్రూ టేబుల్ మనం బయటికి ఎగ్జిక్యూట్ చేసాం. క్లియరా ఇది? సో నేను ఇప్పుడు సబ్ క్వైరీ వాడాను కదా, మీరు జాయిన్స్ వాడండి. ఆల్ తీసుకోండి. సో ఇన్నే వాడాలి. క్లియరా ఇది? ఏదైనా డౌట్ ఉందా? ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? సో మీకు రియల్ టైంలో ఏం జరుగుతుందంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ డేటా వెళ్ళేటప్పుడు సో దేర్ విల్ బి మల్టిపుల్ ఎర్రర్స్. దేర్ మీ ప్రైమరీ కి, ఫారిన్ కి ఆర్ నాట్ నల్ డేటా లెంత్ ఇష్యూస్ ఇలాంటివి రియల్ టైంలో వస్తాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేయాలి? సో ఫస్ట్ ఇష్యూ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఒక్కొక్క క్వైరీని రాసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలి.
ఇప్పుడు నేను ఈ క్వైరీని రాస్తే ఎగ్జిక్యూట్ అయిద్దా? ఇన్సర్ట్ ఇంటూ డిడబ్ల్యూహెచ్ కస్టమర్ ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎల్డి కస్టమర్స్ అని రాస్తే ఎగ్జిక్యూట్ అయిద్దా? ఎస్ సార్. సో ఎగ్జిక్యూట్ చేయనా? ఎస్. ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో ఇది ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఇలా ఎన్ని ఉంటాయి రియల్ టైంలో? దేర్ విల్ బి 100, 200, 300 టేబుల్స్ ఉంటాయి. సో 300 టేబుల్స్ లో డేటా ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ మూవ్ అవుతూ ఉంటుంది. దేర్ విల్ బి మ్యానిపులేషన్స్ విల్ బి హ్యాపెన్. సో ఏదైతే మిడిల్ వేర్ ఆర్ షెడ్యూలర్స్ ఉంటాయో ఒక్కొక్క ఇన్సర్ట్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేయవు కదా. సో సింగిల్ షాట్ లో అది ఒక ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రొసీజర్ ఏం చేసింది? మల్టిపుల్ క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో ముందు ప్రొసీజర్ రాద్దాం. ఓకే, సో ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి టేబుల్స్ అనుకున్నాం. సో దేర్ ఈస్ అగ్రిమెంట్ టేబుల్. సో ఆ టేబుల్ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అగ్రిమెంట్ డిడబ్ల్యూహెచ్ అండర్స్కోర్ AGREME అంటే అగ్రిమెంట్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ఏ లోడ్ టేబుల్స్. ఈ అగ్రిమెంట్ టేబుల్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ENG అనే టేబుల్ నుంచి వస్తుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LD_ENG. ఓకే, నేను ఈ 2 టేబుల్స్ ని, ఈ 2 క్వైరీస్ ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నాకు అవుట్పుట్ లో 2 ప్రింట్ అవుతాయి. అగ్రిమెంట్ నంబర్, కస్టమర్ ఐడి, అగ్రిమెంట్ డేట్, అగ్రిమెంట్ డీటెయిల్స్. ఈ టేబుల్ లో కూడా సేమ్ అవే ఉన్నాయా? కాలమ్స్ అవే ఉన్నాయా ఇటు పక్కన? ఈ టేబుల్ ఏమేమి ఉన్నాయి? అగ్రిమెంట్ నంబర్, కస్టమర్ ఐడి, అగ్రిమెంట్ డేట్, అగ్రిమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇటు పక్కనే ఉన్నాయి అకౌంట్ నంబర్, కస్టమర్ ఐడి, అగ్రిమెంట్ డేట్, అగ్రిమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఈస్ ఏ కాలమ్ కాల్ అమౌంట్. ఓకే, అండ్ దెర్ ఈస్ ఎ కాలమ్ కాల్ క్రియేటెడ్ డేట్. ఓకే, సో ఇప్పుడు ఇటు పక్కన ఉన్న కాలమ్స్, ఇటు పక్కన ఉన్న కాలమ్స్ మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ అవుతున్నాయా? అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి క్వైరీలో? సేమ్ ఇప్పుడు ఇదే ఇన్సర్ట్ క్వైరీ నేను అగ్రిమెంట్ టేబుల్ లో రాయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ DWH అగ్రిమెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LDNG అన్నా. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిద్దా? అవ్వచ్చు. ఏమైనా ఎర్రర్ వచ్చింది? 2 కాలమ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, కాలమ్ లెంత్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం ఏం డిఫైన్ చేయాలి ఇప్పుడు? Column specific name. సో ఇటు పక్కన ఉన్న కాలమ్ నేమ్స్, అటు పక్కన ఉన్న కాలమ్ నేమ్స్ ఏమున్నాయా? ఇక్కడ ఏమో అగ్రిమెంట్ నెంబర్ ఉంది, ఇటు పక్కన ఏముంది? అకౌంట్ నెంబర్ అని ఉంది. సో మనం క్లియర్ గా రాయాలి. సో ఇక్కడ ఏమేమి ఇన్సర్ట్ చేస్తున్నాం అని మెన్షన్ చేయాలి. సో సెలెక్ట్ అకౌంట్ నెంబర్, కామా కస్టమర్ ఐడి, కామా అగ్రిమెంట్ డేట్, కామా అగ్రిమెంట్ డీటెయిల్స్. ఇంకేమైనా ఉన్నాయా అటు పక్కన టేబుల్లో? ఈ 4 వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? అగ్రిమెంట్ నెంబర్ ఉంది, కస్టమర్ ఐడి ఉంది, డేట్ ఉంది, అండ్ డీటెయిల్స్ ఉన్నాయి. అమౌంట్ లేదు. సో ఐఎమ్ నాట్ మెన్షనింగ్ దోస్ కాలమ్స్. సో ఇటు పక్కన నేను ఐఎమ్ రైటింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో విల్ ట్రై లైక్ దిస్. ఇలా ట్రై చేసి చూద్దాం ఎగ్జిక్యూట్ అయిద్దో లేదో. సో అవ్వట్లేదు. సో కంపల్సరీ మెన్షన్ చేయాలి కాబట్టి Sir, agreement date EE. 1 minute. అగ్రిమెంట్ డేట్ Spelling agreement EE. ఓకే, సో ఒక్కసారి ఇది ఎగ్జిక్యూట్ ట్రై చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసి అవింది. సో క్లియర్ ఇది అర్థమైందా? సో ఇన్సర్ట్ అయిందా? సో ఇన్సర్ట్ రాయలేదు కదా, సారీ. ఇన్సర్ట్ ఇంటూ DWH అగ్రిమెంట్. సో ఇవి కాలమ్స్. అండ్ దెన్ ఇదేగా. సో అగైన్ దెర్ ఇస్ ఏ ప్రైమరీ కీ. ఇప్పుడు ప్రైమరీ కీ చేయడానికి మీరు చెప్పండి. సబ్ క్వైరీస్ తో రాద్దామా? సారీ, సబ్ క్వైరీస్ ఆల్రెడీ రాసాం, జాయింట్స్ తో రాద్దాం. ఓకే, సో జాయింట్స్ చెప్పండి. ఓకే, సో ఈ 2 టేబుల్స్ మీద జాయింట్స్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? సెలెక్ట్. సో ఫ్రమ్ రాస్తాం. ఫ్రమ్ లో టేబుల్ నేమ్స్ ఇస్తాం. ఏమేమి టేబుల్స్? DWH అగ్రిమెంట్ అండ్ దెన్ LDNG. సో ఒక టేబుల్ ని A, ఒక టేబుల్ ని B అనుకోవాలి. ఓకే, ఇక్కడ జాయింట్స్ రాద్దాం, వేరుతో రాద్దాం? మీరే చెప్పండి. జాయింట్స్ తోనే రాద్దాం. సో ఇన్నర్ జాయిన్. ఈ 2 టేబుల్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నాయి? Agreement.
ఎక్కడ జాయిన్ అవుతుంది ఇక్కడేమో అగ్రిమెంట్ నంబర్ ఉంది, ఇటు పక్కన అకౌంట్ కస్టమర్ ఐడి. కస్టమర్ కస్టమర్ ఐడి. దగ్గర చేయొచ్చు, అగ్రిమెంట్ నంబర్ మీద ఏం చేయొచ్చు. ఐఎమ్ గోయింగ్ విత్ అగ్రిమెంట్ నంబర్ ఆన్ ఏ డాట్ అగ్రిమెంట్ నంబర్ ఈక్వల్ టు ఏ డాట్ అకౌంట్ నెంబర్. అకౌంట్ నంబర్ ఈక్వల్ టు బి డాట్ అగ్రిమెంట్ నంబర్. ఓకే, సో ఇప్పుడు ఏంటి సెలెక్ట్. సో ఇక్కడ మనం ఏం చూపించాలనుకుంటున్నాం, ఏ డాట్ అగ్రిమెంట్ నంబర్, సారీ ఏ డాట్ అకౌంట్ నంబర్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, రెండింటిలో ఉన్న కామన్గా ఉన్న వాల్యూస్ వస్తాయి. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. రెండు టేబుల్స్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో చూద్దాం, సారీ వాల్యూస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ 31 నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ టేబుల్లో 31 to 40 ఉన్నాయి. ఎల్డిఎన్జిలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 to 10 ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇన్సర్ట్ అవ్వాలి, ఇవి రెండింటిలో డూప్లికేట్స్ లేవు కాబట్టి. ఒక్కసారి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ డిడబ్ల్యూహెచ్ అకౌంట్ నంబర్ కస్టమర్ ఐడి. సో ఎక్కడ ఎర్రర్ వస్తుంది, ప్రైమరీ కీ అని వస్తుంది. సో ప్రైమరీ కీ అని వస్తుంది అంటే కంపల్సరీ. సో ఇక్కడ ఈ టేబుల్ మీద ప్రైమరీ కీ దేని మీద క్రియేట్ అయిందో చూద్దాం డిడబ్ల్యూహెచ్ అగ్రిమెంట్లో. సో ఇద్దరు మీరు డైరెక్ట్గా సెలెక్ట్ క్వైరీని చెక్ చేస్తే వస్తుంది, బట్ నేను ఇక్కడ ఆల్రెడీ చేసే కాబట్టి వస్తుంది. ఇక్కడ దేని మీద క్రియేట్ అయి ఉంది, కస్టమర్ ఐడి మీద ప్రైమరీ కీ క్రియేట్ అయి ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఆన్లో బి డాట్ కస్టమర్ ఐడి, డిడబ్ల్యూహెచ్ కస్టమర్ ఐడి. ఒకసారి ఇది రన్ చేస్తున్నా. సో ఇక్కడ కాలమ్స్ ఏమున్నాయి, కస్టమర్ ఐడి ఉంది, ఇటు పక్కన కస్టమర్ ఐడి ఉంది. సో నేను ఆన్ అనేది దేని మీద రాస్తున్నా, కస్టమర్ ఐడి మీద రాయాలి. CUST_ID అండ్ దెన్ CUST_ID. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే రెండింటిలో ఉన్న కామన్ కస్టమర్ ఐడీస్ వస్తాయా? అక్కడ అకౌంట్ డీటెయిల్స్ వచ్చాయి. ఇన్ కేస్ ఇప్పుడు దీన్ని కౌంట్ చూడాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ సేమ్, దీని మొత్తాన్ని టేబుల్ కింద మారుస్తున్నా. ఓకే, ఒకసారి దీన్ని కౌంట్ చూద్దాం. సో 17 ఉన్నాయి. ఒక్కసారి సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్లో కౌంట్ చూద్దాం. సో మాక్సిమం కస్టమర్స్ నెంబర్స్ మ్యాచ్ అవుతుంది కాబట్టి కంప్లీట్ డిలీట్ టేబుల్ మొత్తం డిలీట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ట్రంకేట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇన్సర్ట్ అవుతుంది. ప్రైమరీ కీ డిడబ్ల్యూహెచ్ అగ్రిమెంట్ డూప్లికేట్ ఎంట్రీ ప్రైమరీ కీ మళ్ళీ ఎందుకు వస్తుంది, ఆల్రెడీ ఇటు పక్కన టేబుల్ ఎంటీ ఉంది, అయినా ప్రైమరీ కీ ఎర్రర్ ఎందుకు వస్తుంది? ట్రై చేయండి. ఆల్రెడీ ఇటు పక్కన టేబుల్ ఎంటీ ఉంది, బట్ లో టేబుల్ నుంచి మెయిన్ టేబుల్ కి డేటా పంపిస్తున్నాం, అయినా ప్రైమరీ కీ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? రియల్ టైంలో ఇలాగే ఉంటుంది ఎర్రర్స్ అనేవి. పక్కన టేబుల్ ఎంటీ ఉంది, బట్ ఎంటీ ఉన్న టేబుల్ లోకి నేను డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, అయినా ప్రైమరీ కీ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎల్డి కస్టమర్స్ లో డూప్లికేట్, ఎల్డి కస్టమర్ టేబుల్లో అంటే నల్ యాక్సెప్ట్ చేయదేమో. డూప్లికేట్ డేటా ఉంది కాబట్టి వీఆర్ గెటింగ్ ప్రైమరీ కీ ఎర్రర్. ఒక్కసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎల్డిఎన్జి చూద్దాం. సో ఎక్కడెక్కడ డూప్లికేట్ డేటా ఉందో చూద్దాం. సో 101, 102, 103, 1G అగైన్ చూడండి, 102 అనేది మల్టిపుల్ టైమ్స్ ఉంది. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఆర్డర్ బై కస్ట్ ఐడి డిసెండింగ్ అన్న. సో డిసెండింగ్ ఇస్ స్టడీ డిసెండింగ్. ఇప్పుడు చూడండి, సో ఎక్కడైనా డూప్లికేట్స్ ఉన్నాయా? 105 ఎన్ని టైమ్స్ ఉంది?
3 టైమ్స్ ఉంది. 104 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది. 102 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది. మామూలుగా ఏం చేస్తాం అంటే దీనికి లాజిక్ ఏమైనా చెప్పగలరా? లాజిక్ రాద్దాం దీనికి కూడా. డూప్లికేట్ డేటా డిలీట్ చేయాలంటే లాజిక్ చెప్పగలరా అన్న? ఏంటండి? సెలెక్ట్ ఓకే ఓకే. మరి అంత ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి ఓకే, బట్ వీళ్ళకి అంత ఐడియా ఉండదు కదా. మామూలుగా ఒక టేబుల్ నుంచి యూనిక్ రికార్డ్స్ పిక్ చేయడానికి ఏం వాడతాం? డిస్టింక్ట్ వాడతాం. సో ఒకసారి అది రాద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LDNG ఉంది కదా, సెలెక్ట్ డిస్టింక్ట్. సో ఎప్పుడైతే డిస్టింక్ట్ వాడామో సో కంపల్సరీ ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. మ్యాక్సిమం ఎగ్జిక్యూట్ అవ్వదు. యా డన్. ఇప్పుడు ఏమైంది? యూనిక్ వాల్యూస్ వచ్చినాయా? డూప్లికేట్స్ రిమూవ్ అయినాయా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక డమ్మీ టేబుల్ క్రియేట్ చేసి, ఓకే, డమ్మీ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి డిస్టింక్ట్ ఇన్సర్ట్ చేసి ఈ టేబుల్ని మెయిన్ టేబుల్ ట్రంకేట్ చేసి ఆ టేబుల్ నుంచి అగైన్ డేటా ఇన్సర్ట్ చేయడం ఒకటి. లేదు సేమ్ డూప్లికేట్ టేబుల్ క్రియేట్ చేసి ఓకే దీన్ని డ్రాప్ చేసి దీన్ని LDNGకి రీనేమ్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కరెక్టే. అర్థమవుతుందా? నేను చేస్తుందా అర్థమవుతుందా? ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా డౌట్ ఉందా? సో చేస్తాను చూడండి. ఇప్పుడు LDNG టేబుల్లో ఏముంది? డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. డూప్లికేట్స్ తీసేయాలి. వి హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. మల్టిపుల్ లాజిక్స్ వాడి చేయొచ్చు. మనకు తెలిసిన లాజిక్ వాడాలి కదా. మనకి ఏదైతే ప్రాక్టీస్ చేసామో ఇప్పుడు దాకా ఆ లాజిక్ అప్లై చేయాలి. కాబట్టి సెలెక్ట్ డిస్టింక్ట్ వాడితే ఏమవుతుంది? యూనిక్ వాల్యూస్ వస్తాయి. యూనిక్ వాల్యూస్తో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. చేసి దెన్ ఐ విల్ డ్రాప్ ద LDNG టేబుల్. డ్రాప్ చేసి ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తాను కదా దాన్ని LD_ENG కింద రీనేమ్ చేస్తాను. ఇది ఒక టైప్ ఆఫ్ లాజిక్. రెండో లాజిక్ ఏంటి? ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయింది కదా యూనిక్ వాల్యూస్తో. సో ఈ LDNG టేబుల్ని ట్రంకేట్ చేసి అగైన్ ఆ పైన క్రియేట్ అయిన టేబుల్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తా. ఈ లాజిక్ ఎలా రాసినా కరెక్టే. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలన్నా? సో ఐ నీడ్ టు క్రియేట్ ఎ టేబుల్ విత్ దిస్ కండిషన్. సో క్రియేట్ టేబుల్. సో ఏ టేబుల్ క్రియేట్ చేస్తున్నా? LD_ENG. సో దీని మీద ఒక డమ్మీ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. LD_ENG డమ్మీ అని పెడుతున్నా. సో టేబుల్ అలా క్రియేట్ అవుతుంది. సెలెక్ట్ డిస్టింక్ట్ స్టార్ ఫ్రమ్ LD_ENG ఆర్డర్ బై ఫస్ట్ ఐడి డిసెండింగ్. సో టేబుల్ క్రియేట్ అయిపోయిందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా? LD_ENG టేబుల్ని డ్రాప్ చేయడం కానీ ట్రంకేట్ కానీ చేయొచ్చు. సో ఐ విల్ గో విత్ దిస్ లాజిక్. ట్రంకేట్ LD_ENG. ఓకే, టేబుల్ ట్రంకేట్ అయింది. ఇప్పుడు నేను దీంట్లోకి ఏం చేస్తా? ఇన్సర్ట్ ఇంటూ LDNG. సో ఎలా ఇన్సర్ట్ చేస్తున్నా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LDNG డమ్మీ. సో లాజిక్ అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తారు, రన్ అయిద్దా లేదా? సో రన్ అయిందా? రన్ అయింది. ఒకసారి మళ్ళీ లాజిక్ చెప్తున్నా చూడండి. నేను ఏం చేశా అంటే ఒక డమ్మీ టేబుల్ క్రియేట్ చేశా. ఎలా క్రియేట్ చేశా? ఈ డిస్టింక్ట్ వాల్యూ LDNG టేబుల్లో ఉన్న డిస్టింక్ట్ వాల్యూస్తో టేబుల్ క్రియేట్ చేశా. చేసి ఏం చేశా? LDNG టేబుల్ ట్రంకేట్ చేసి ఏవైతే డిస్టింక్ట్ యూనిక్ వాల్యూస్తో టేబుల్ క్రియేట్ అయింది కదా ఆ వాల్యూస్ని దేంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నా? డమ్మీ టేబుల్ నుంచి లో టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నా. క్లియరా? సో ఎప్పుడైతే మీరు దీన్ని వాడేస్తారో దీన్ని డ్రాప్ చేసేయండి. డ్రాప్ టేబుల్ LD_ENG డమ్మీ. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? అర్థం కాని వాళ్ళు ఎవరంటే చెప్పండి. రియల్ టైంలో ఇవే మీకు రియల్ టైంలో వచ్చే ఎర్రర్స్ ఇవే. సో రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఒక ప్రొసీజర్స్ టేబుల్స్ అవన్నీ క్రియేట్ అయిపోయి ఉంటాయి. ఇయర్స్ నుంచి ఆ ప్రొసీజర్స్ అన్ని రన్ అవుతూ ఉంటాయి. సడన్ గా ఒక రోజు ఫెయిల్డ్ అవుతాయి. ఎందుకు ఫెయిల్డ్ అవుతాయి? ఇదర్ కాలం లెంత్ ఇష్యూ అవ్వాలి. కాలం లెంత్ ఇటు పక్కన 11 ఉండి ఇటు పక్కన 9 ఉంది. సో ఇటు నుంచి మీరు ఒక 10 లెంత్ ఉన్న వాల్యూని పంపిస్తున్నారు. సో ఇట్ విల్ త్రో ద కాలం లెంత్ ఎర్రర్. ఇదర్ కాలం లెంత్ ఎర్రర్ అవ్వాలి లేదా డేటా టైప్ ఎర్రర్ అవ్వాలి. డేటా టైప్ ఎర్రర్ అంటే ఏంటి? ఇటు పక్కన డేటా టైప్ ఉంది, ఇటు పక్కన varchar ఉంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి డేట్ వాల్యూని సరిగ్గా పాస్ చేయలేదు అనుకోండి, ఇట్ విల్ త్రో ద డేటా టైప్ ఎర్రర్. మూడోది ఏంటి? కన్స్ట్రెంట్ ఎర్రర్స్. కన్స్ట్రెంట్ ఎర్రర్స్ అంటే ఏంటి? నాట్ నల్ కాలమ్స్ లోకి నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం. ఓకే,
ఫారిన్ కి ఎర్రర్స్ అంటే పేరెంట్ టేబుల్లో లేకుండా డైరెక్ట్ గా చైల్డ్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడం, ఇలాంటివి జరిగితే ఏంటి ఫారిన్ కి ఎర్రర్. ప్రైమరీ కీ ఎర్రర్ అంటే ఎలా వస్తుంది? రెండు విధాలుగా వస్తుంది. ఒకటి, ఇటు పక్కన ఉన్న మెయిన్ టేబుల్లో డేటా ఉండి అదే డేటాని మళ్ళీ మీరు లో టేబుల్ నుంచి పంపిస్తున్నారు అనుకోండి, ఒక టైప్ ఆఫ్ ప్రైమరీ కీ ఎర్రర్. రెండో టైప్ ఏంటి? సేమ్ టేబుల్ ఏదైతే లో టేబుల్ ఉంటుందో దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ త్రో ద ప్రైమరీ కీ ఎర్రర్. సో ఇప్పుడు ప్రైమరీ కీ ఎర్రర్ వస్తే మీరు రిజాల్వ్ చేయడం మీకు అర్థమైందా? ఇంటర్సెక్ట్ చేస్తాం రెండు టేబుల్స్ ని, కామన్ ఉన్న వాల్యూస్ ని లో టేబుల్ లో డిలీట్ చేసి విల్ ఇన్సర్ట్ ద డేటా. అదొకటి. రెండో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? సో మనం ఒక డిస్టింగ్ చేసి ఒక డమ్మీ టేబుల్ క్రియేట్ చేసి ఆ వాల్యూస్ ని మళ్ళీ ట్రంకేట్ చేసి అదే వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తాం, యూనిక్ వాల్యూస్ ని. క్లియరా ఇది? ఏదైనా డౌట్ ఉందా? ఎవరికి ఏదైనా డౌట్ ఉందా ఇంకా? క్రియేట్ టేబుల్ కింద డిస్టింక్ట్ రెండు కలిపి రాస్తారు కదా. అవునండి. అది ఎలా execute అవుతుంది ఒకసారి చెప్పండి. మీరు ఇప్పుడు అంటే insert టేబుల్ ని కింద క్రియేట్ select చేస్తారు. ఇక్కడ ఇన్సర్ట్ కింద సెలెక్ట్ చేస్తారు, ఇక్కడ క్రియేట్ కింద సెలెక్ట్ చేస్తారు. అవును. ఎగ్జిక్యూషన్ సో ఇప్పుడు సెలెక్ట్ డిస్టింక్ట్, ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఏమవుతుంది? సో డిస్టింక్ట్ వాల్యూస్ వస్తున్నాయా? సో ఇన్సర్ట్ క్రియేట్ టేబుల్ ఎల్డిఎన్జి ఇన్ఫో, ఈ టేబుల్ ఎలా ఎలా అవ్వాలనుకుంటున్నా? దీంట్లో ఏదైతే అవుట్పుట్ ఉంటుందో దాని బేసిస్ మీద క్రియేట్ అవ్వాలనుకున్నా. అంటే ఇప్పుడు మీకు అవుట్పుట్ ఏదైతే సెలెక్ట్ క్వైరీలో ఉంటుందో అవుట్పుట్ బేస్డ్ మీదే మీకు డేటా టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డిస్టింక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి ఇంకొక కాలం యాడ్ చేశారు అనుకోండి, ప్రైస్ అని. సో మీకు ఆ పైన టేబుల్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏదైతే ఎక్స్ట్రా కాలం సెలెక్ట్ క్వైరీలో ఉంటుందో ఆ కాలంతో క్రియేట్ అయింది. క్లియరా? ఇన్సర్ట్ కూడా ఇదే లాజిక్. యా, ఇన్సర్ట్ కూడా ఇదే లాజిక్. ఇన్సర్ట్ అవ్వాలి. కాలం నేమ్స్ సేమ్ ఉంటే ఇన్సర్ట్ అవుతుంది ఇన్సర్ట్ చేసినప్పుడు. క్లియర్ కదా ఇది? సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా? ఒక ప్రొసీజర్ క్రియేట్ అవ్వాలంటే ఇవన్నీ అవుతాయి. అంటే ఒక ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ వచ్చింది, ఎక్కడ వచ్చిందో తెలియాలి కదా. సో తెలియాలంటే ముందు ఎర్రర్స్ అర్థం అవ్వాలి. ఓకే, దెన్ అప్పుడు మనం ప్రొసీజర్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ప్రొసీజర్ ఎందుకు వాడతామని చెప్పా? మల్టిపుల్ క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేయాలని వాడుకుంటున్నాం. సో మనం కస్టమర్ టేబుల్ నుంచి డేటా కస్టమర్ టేబుల్లోకి ఇన్సర్ట్ అవ్వాలి, అగ్రిమెంట్ టేబుల్లోకి ఇన్సర్ట్ అవ్వాలి. సో దేర్ విల్ బి మల్టిపుల్ టేబుల్స్, హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్లోకి ఇలా మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ని ఆ ప్రొసీజర్లో పేస్ట్ చేస్తాం. సో ఆ ప్రొసీజర్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ లోపల ఉన్న బిగిన్ అండ్ మధ్యలో ఉన్న క్వైరీస్ అన్ని రన్ అవుతాయి. ఓకే, సో ప్రొసీజర్ సింటాక్స్ చెప్పండి, ఆల్రెడీ చూసారు కదా. ఫస్ట్ ఏంటిది? డిలిమీటర్ యూజ్ చేయాలి. సో డిలిమీటర్ ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పాం? సో స్టార్ట్, ఈ ప్రొసీజర్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని MySQL అర్థం కావడానికి వీఆర్ యూజింగ్ దిస్ కీవర్డ్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ఏ క్రియేట్ procedure name, inserting data into DWH. ఓకే, సో ఇక్కడ ఇవి ఏదైతే బ్రాకెట్స్ ఓపెన్ చేశారు కదా, దీంట్లో మీరు ఇన్ కేసు ఏదైనా వాల్యూ పంపాలి అనుకుంటున్నారు బయట నుంచి, ఓకే, షెడ్యూలర్ నుంచి ఏదైనా వాల్యూ పాస్ చేయాలనుకున్నప్పుడు దీంట్లో మీరు వాల్యూని డిఫైన్ చేస్తారు. ఇన్ కేసు ఏది పాస్ చేయకపోతే డైరెక్ట్గా ఇలా డిఫైన్ చేయొచ్చు. క్లియరా ఇది? అండ్ దెన్ వీ హ్యావ్ ఏ బిగిన్ అండ్ ఎండ్. సో బిగిన్ అండ్ దెన్ దెర్ విల్ బి ఎండ్. సో ఈ రెండింటి మధ్యలో ఏం రాస్తాం? ఏవైతే మనం క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రాస్తాం. సో ఇక్కడ ఏమేమి రాస్తాం మనం? ఇన్సర్ట్ ఇంటూ DWH ఇది ఒకటి, నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ DWH కస్టమర్ ఇది. సో ఈ రెండు క్వైరీస్ ని సింగిల్ స్టార్ట్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ క్రియేటింగ్ ప్రొసీజర్ ని క్రియేట్ చేస్తాం సింగిల్ షాట్ లో. ఇప్పుడు రియల్ టైమ్ లో 100 టేబుల్స్ లోకి డేటా వెళ్ళాలి. సో షెడ్యూలర్ ఒక్కొక్క ఇన్సర్ట్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తా కూర్చోంటుందా? కూర్చోదు. అదేం చేస్తుంది? సింగిల్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రొసీజర్ మల్టిపుల్ క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. క్లియరా ఇది? ఎందుకు ప్రొసీజర్ వాడుతున్నాం అనేది తెలియాలి మెయిన్. ఓకే, ఒక ప్రొసీజర్ క్రియేట్ చేద్దామా? సో ఐఎమ్ క్రియేటింగ్ ద ప్రొసీజర్. సో ప్రొసీజర్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏంటి? ఎగ్జిక్యూట్ మామూలుగా అయితే ఒరాకిల్ వాటిలో ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్ ఇవ్వచ్చు. దీంట్లో వచ్చేటప్పటికి MySQL వచ్చేటప్పటికి కాల్ ప్రొసీజర్ నేమ్. సో ప్రొసీజర్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ డేటా ఇంటూ DWH టేబుల్. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేయనా? సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది? రన్ అయిపోయి క్వెరీస్ రన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది, కన్ఫామ్ గా వస్తుంది. ఏమైనా వచ్చింది? డూప్లికేట్ ఎంట్రీస్. ఎందుకంటే మనం ఆల్రెడీ డేటా ఇన్సర్ట్ చేస్తాం కదా, అందుకని వచ్చింది. ఫస్ట్ మనం ట్రంకేట్ చేసి ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ నేను DWH కస్టమర్ ని ట్రంకేట్ చేస్తా. ట్రంకేట్ అయిద్దా?
ప్రొసీజర్ లో ట్రంకేట్ రాయకూడదు. అంటే రాయొచ్చు బట్ కరెక్ట్ కాదు. అంటే రిక్వైర్మెంట్ తగ్గట్టు రాస్తాం ట్రంకేట్. ఓకే, ట్రంకేట్ ఎందుకు అవట్లా? కస్టమర్ అనేది పేరెంట్ టేబుల్, ముందు చైల్డ్ టేబుల్ ట్రంకేట్ చేసి అప్పుడు పేరెంట్ టేబుల్ ట్రంకేట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తా, డిడబ్ల్యూహెచ్ అగ్రిమెంట్ ని ట్రంకేట్ చేసిన తర్వాత కస్టమర్ టేబుల్ ని ట్రంకేట్ చేస్తా. టేబుల్ ఎంటీ ఉంది. డిడబ్ల్యూహెచ్ కస్టమర్స్ చూద్దాం. సో ఎందుకు ట్రంకేట్ అవ్వట్లేదు? ఓకే, డిడబ్ల్యూహెచ్ కస్టమర్స్. డిడబ్ల్యూహెచ్ అగ్రిమెంట్ బట్ ఆ టేబుల్ ఎంటీ ఉంది. దీంట్లో ఏం లేదు, కరెక్ట్ గానే ఉంది. అగ్రిమెంట్ టేబుల్ దేంతో చేస్తున్నాం? రిఫరెన్స్ డిడబ్ల్యూహెచ్ కస్టమర్ ఐడి. సో డిలీట్ వాడుకొని నేను ట్రంకేట్ చేయొచ్చు. సో ట్రంకేట్ చేసా. ఓకే, నా ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ అయితే అవుదా? అవుతుంది. సో ఏమైనా వచ్చింది? డిడబ్ల్యూహెచ్ కష్ట. సో ఎందుకు ఫారిన్ కి వస్తుంది? సో ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో దీంట్లో డేటా ఉందో లేదో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిడబ్ల్యూహెచ్ కస్టమర్. సో టేబుల్ ఎంటీ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిడబ్ల్యూహెచ్ అగ్రిమెంట్. ఓకే, సో ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ అయింది. అండ్ దెన్ ఇది ఇన్సర్ట్ చేద్దాం. అట్లా. సో ఎర్రర్ ఇక్కడ వస్తుంది. కస్టమర్ ఐడి అనేది ఉండాలి. ఎర్రర్ ఎందుకు వచ్చిందో అర్థమైందా? ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయింది అవ్వలేదా? అయింది. రెండో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ ఏమొస్తుంది? కీ కన్స్ట్రెంట్స్. ఆ కస్టమర్ అనే టేబుల్లో LDNG లో ఉన్న కస్టమర్ నెంబర్స్ అనేవి దీంట్లో లేవు. తెలుసుకోవాలంటే ఏం వాడాలి? LDNG టేబుల్ ఉంది. LDNG నుంచి అగ్రిమెంట్ టేబుల్ లోకి డేటా ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఫారిన్ కి ఎర్రర్ వస్తుంది. LDNG టేబుల్ లో ఉన్న కస్టమర్ నెంబర్ అనేది లేదు. సో ఫైండ్ అవుట్ చేయడానికి ఏం వాడాలి? క్వైరీ చెప్పండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇదర్ సబ్ క్వైరీ వాడచ్చు లేదా జాయిన్స్ వాడచ్చు. సో నేను డైరెక్ట్ వాడుతున్నా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిడబ్ల్యూహెచ్ కస్టమర్ వేర్ ఫారిన్ కి ఉంది. కస్టమర్ వేర్ డిడబ్ల్యూహెచ్ కస్ట్ ఓకే, వేర్ డిడబ్ల్యూహెచ్ కస్ట్ ఐడి ఇన్. సో ఏ టేబుల్లో చూస్తున్నాం? LDNG టేబుల్ నుంచి చూస్తున్నాం. సో సెలెక్ట్ కస్ట్ ఐడి ఫ్రమ్ LDENG. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది రాస్తే నాకు ఏమొచ్చింది? రెండిట్లో ఉన్న కామన్ గా ఉన్న వాల్యూస్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? రెండిట్లో కామన్ గా లేని వాల్యూస్ కావాలి. సో నాట్ ఇన్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిడబ్ల్యూహెచ్ కస్టమర్. సో సెలెక్ట్ కస్ట్ ఐడి ఫ్రమ్ LDNG చేద్దాం. సో 1 వచ్చినాయి.
ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DWH కస్టమర్ వేర్ DWH కస్టమర్ ఐడి ఇన్. ఓకే, మ్యాక్సిమం అన్ని మ్యాచ్ అవుతున్నాయి. సో మరి ఎందుకు ఎర్రర్ వస్తుంది? మళ్ళీ ఒక్కసారి ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ DWH కస్టమర్. సో ఎర్రర్ ఏమొచ్చింది? ఫారిన్ కి కన్స్ట్రైన్ కస్టమర్ ఐడి రిఫరింగ్ DWH కస్టమర్ ఐడి. సో దీంట్లో ఉన్న కస్టమర్ ఐడి దాంట్లో రిఫర్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి అక్కడ 102, 103, 104, 110 వరకు ఉన్నాయి. సో 101 నుంచి 110 వరకు ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం. సో DWH కస్టమర్ టేబుల్లో డేటా లేదు. సో దాని వల్ల ఎర్రర్ వస్తుంది. ఇన్సర్ట్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DWH కస్టమర్ కాల్ చేసా. సో ఇప్పుడు ఒకసారి ప్రొసీజర్ కాల్ చేసి చూద్దాం. సో ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయిందా? ఎగ్జిక్యూట్ అయింది. సో ఎర్రర్ ఎందుకు వచ్చింది? మెయిన్ టేబుల్లో డేటా లేదు, దానివల్ల ఫారిన్ కి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ వరకు క్లియరా? సో బ్యాక్ వచ్చేద్దాం. టోటల్ గా ఇవన్నీ ఏంటంటే రియల్ టైంలో మినీ ప్రాజెక్ట్ పరంగా చెప్తున్నా. సో నేను కొన్ని చూపించా, కొన్ని మీరు ఓన్ గా ట్రై చేయండి. ఓకే, సో మళ్ళీ బ్యాక్ వద్దాం, ప్రొసీజర్ దగ్గరికి వద్దాం. సో ప్రొసీజర్ దేనికి వాడుతా ఉన్నాం? మల్టిపుల్ క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం అనుకున్నాం. రాదర్ దాన్ ఎగ్జిక్యూటింగ్ వన్ ఇన్సర్ట్ క్వైరీ, వీల్ ఎగ్జిక్యూట్ 10 to 20 క్వైరీస్ యూజింగ్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ సింటాక్స్ ఏంటి? క్రియేట్ ప్రొసీజర్ నేమ్ అండ్ దెన్ బిగినర్ ఎండ్ లో మనకి ఏవైతే క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో వాటిని ప్లేస్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఏదైతే మీరు బ్రాకెట్ ఉంది చూసారా, దీంట్లో మల్టిపుల్ కాలమ్స్ మీరు పాస్ చేయొచ్చు. బయట నుంచి మీరు పాస్ చేయాలనుకుంటే, అవుట్ సైడ్ నుంచి పాస్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు వాల్యూస్ని ఇక్కడ నుంచి పాస్ చేస్తారు. ఓకే, సేమ్ ప్రొసీజర్ ఫంక్షన్ కూడా అదే చేస్తుంది. ఓకే, సేమ్ ఫంక్షన్ లో కూడా బిగినర్ ఎండ్ లో మల్టిపుల్ క్వైరీస్ పెడితే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ కంపల్సరీ దాంట్లో ఏముండాలని చెప్పా? రిటర్న్ అనేది ఉండాలి. ఇన్ కేస్ మల్టిపుల్ క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఫంక్షన్ అనుకున్నప్పుడు రిటర్న్ లో నల్ అనేది పెట్టచ్చు. క్లియరా ఇది? ఓకే, ఫంక్షన్ కి వచ్చేద్దాం. సో ఫంక్షన్ సింటాక్స్ చెప్పండి. క్రియేట్ డెలిమిటర్. సో డెలిమిటర్ సేమ్ క్రియేట్ ఫంక్షన్ నేమ్, సో క్రియేట్ ఫంక్షన్ నేమ్, క్రియేట్ ఫంక్షన్ నేమ్. సో ఎడిషన్ అని ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ బిగిన్ అండ్ దెన్ దేర్ విల్ బి ఎండ్. సో దీంట్లో ఎక్స్ట్రా ఏమేమి వస్తాయి అన్న? సో 2 వస్తాయి. డిటర్మినిస్టిక్ అని చెప్పి ఒకటి, రెండోది ఏమొస్తుంది? రిటర్న్. ఏదైతే రిటర్న్ చేయాలనుకుంటున్నామో అది హైలైట్ చేయాలి. సో ఏదైతే రిటర్న్ చేయాలనుకుంటున్నామో ఆ రిటర్న్ డిటర్మినిస్టిక్, ఈ 2 మెన్షన్ చేయాలి. సో అవుట్పుట్ లో నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నా? ఇఫ్ ఐఎమ్ ప్రింటింగ్ ఇంటీజర్ వాల్యూ ఐ నీడ్ టు పుట్ ఇంట్. ఇఫ్ ఐఎమ్ ప్రింటింగ్ ద క్యారెక్టర్ వాల్యూ ఐ నీడ్ టు మెన్షన్ varchar హియర్. ఓకే, రిటర్న్ లో మనం ఏదైతే రిటర్న్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఈ రిటర్న్ ఉంది కదా, సో ఇది ఇక్కడ రిటర్న్ చేయాలి, రిటర్న్ 0. సో క్రియేట్ ఫంక్షన్ నేమ్ కరెక్టే అంతా ఇచ్చింది. సో ఎర్రర్ ఎందుకు వస్తుంది? డెలిమిటర్ క్రియేట్ ఫంక్షన్ నేమ్ రిటర్న్. ఓకే, సో క్లియర్ ఇది. దీని సింటాక్స్ క్లియర్. ఫంక్షన్ సింటాక్స్ క్లియర్. ఫంక్షన్ సింటాక్స్ ఏదైనా డౌట్ ఉందా? సో మామూలుగా దాంట్లో ఏం పెట్టాం? డైరెక్ట్ గా బిగిన్ పెట్టాం. ఇక్కడ ఏంటంటే కంపల్సరీ రిటర్న్ అనేది మెన్షన్ చేయాలి. రిటర్న్ అనేది దేనికి మెన్షన్ చేస్తాం? ఇన్పుట్ అవుట్పుట్ సేమ్ ఉందని చెప్పడానికి వీఆర్ మెన్షనింగ్ రిటర్న్. డిటర్మినిస్టిక్ అనేది దేనికి వాడుతున్నాం అన్నాం? సో ఇక్కడ రాసా చూడండి. డిటర్మినిస్టిక్ అనేది దేనికి వాడుతున్నాం? ఇండికేట్స్ ద ఫంక్షన్ రిటర్న్ ద సేమ్ రిజల్ట్ గివెన్ ద సేమ్ ఇన్పుట్. ఏదైతే మనం ఇక్కడ రిటర్న్ లో మెన్షన్ చేస్తున్నామో సేమ్ అవుట్పుట్ లో కూడా అదే డేటా టైప్ తో ప్రింట్ అవుతుందని చెప్పడానికి డిటర్మినిస్టిక్ అనేది వాడుతున్నాం. క్లియరా ఇది? ఓకే, సో దీంట్లో ఏం చేద్దాం అంటే 2 వాల్యూస్ ని పాస్ చేద్దాం. ఏ ఇంట్ కామా బి ఇంట్. ఓకే, సో ఇది ఎడిషన్ కాబట్టి x ఈక్వల్ టు a ప్లస్ బి అని పెడుతున్నాను. సో ఎప్పుడైతే ఇది x అని మెన్షన్ చేశానో సో ఈ x అనేది నేను ఇక్కడ డిఫైన్ చేయాలి. సో x అనేది ఏంటి? ఇంట్.
నేను డైరెక్ట్గా ఏ ప్లస్ బిని రిటర్న్లో పోస్ట్ చేస్తున్నా. ఇది ప్రొసీజర్ ఫంక్షన్ క్రియేట్ చేశా. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏంటి, సెలెక్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి సెలెక్ట్ వాడతాం, ఎడిషన్. ఓకే, అండ్ దెన్ ఐఎమ్ పాసింగ్ ద వాల్యూస్ 100, 200. అవుట్పుట్ ఎంత రావాలి, 300 రావాలి. వచ్చిందా? సో ఫంక్షన్ అనే దాంట్లో రిటర్న్స్ వాడతాం. సో దీంట్లో కూడా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. క్లియర్ ఇది ఫంక్షన్ ఇది. ఓకే, ప్రొసీజర్ ఫంక్షన్స్ ఏదైనా డౌట్ ఉందా, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఈ లాజిక్ ప్రొసీజర్ చేయబోతాం. ప్రొసీజర్స్ లో చేయొచ్చు బట్ ఏంటంటే రిటర్న్ చేయదు. మీరు దాన్ని ఏదైనా టేబుల్లో ఇన్సర్ట్ చేసుకోవాలి ఆ వాల్యూని. ఓకే, మీరు అవుట్పుట్ లో ప్రింట్ చేసుకోవడానికి యూ నీడ్ టు యూస్ ప్రొసీజర్ లో కూడా డైరెక్ట్ గా రాయొచ్చు. ప్రొసీజర్ లో రిటర్న్ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ప్రొసీజర్ లో రిటర్న్ బిట్ చూడండి. ఓకే, ఫంక్షన్లో ఏంటంటే మ్యాండేటరీ, ప్రొసీజర్ లో ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. క్లియరా ఇది ప్రొసీజర్ ఫంక్షన్స్ క్లియరా? ఓకే, మినీ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ఇవన్నీ ఇచ్చాను. అదే ఫంక్షన్ లో కంపల్సరీ వాల్యూ రిటర్న్ చేస్తుంది, వేరే ప్రొసీజర్ లో అవసరం. ఓకే, సో రియల్ టైంకి వచ్చేప్పుడు ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. ఫంక్షన్స్ అనేది ఏదన్నా మ్యానిపులేషన్స్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ మనం మ్యానిపులేషన్స్ చేస్తాం కదా, అలా మ్యానిపులేషన్స్ చేయడానికి మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు ఆల్రెడీ ఈ డాక్యుమెంట్స్ నేను గ్రూప్ లో షేర్ చేశాను మినీ ప్రాజెక్ట్ అని పెట్టి. ఒక్కసారి మీరు ఎగ్జిక్యూట్ చేయండి, చేసి ఏదైతే మినీ ప్రాజెక్ట్ 2 ఇచ్చానో ఇలా ఎర్రర్స్ వస్తే ఒక్కొక్క క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఎర్రర్ని రిజాల్వ్ చేయండి. చేసి ఏదైతే క్వైరీస్ వాడారో అవన్నీ డాక్యుమెంట్ లాగా చేసి గ్రూప్ లో షేర్ చేయండి. రేపు పొద్దున అవి కంప్లీట్ చేద్దాం. ఓకే, రేపు మినీ ప్రాజెక్ట్ 2 మొత్తం కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ సగం చేసేసాం. ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ కస్టమర్ టేబుల్ చేసాం, ఎల్డిఎన్జీ చేసాం. ఇంకా మనకి ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, 2, 3, 4 ఉన్నాయి. ఓకే, 2, 3, 4 లో కూడా ఇలాంటి ఎర్రర్స్ వస్తే వాటిని కూడా రిజాల్వ్ చేస్తే సో వీ హావ్ డన్ విత్ ద మినీ ప్రాజెక్ట్ 2. క్లియరా? సో మీరు ట్రై చేస్తారా? టైం ఉందా? ఎంతైంది టైం? సో 10:30 అయింది. కంటిన్యూ చేద్దాం, క్లోజ్ చేద్దాం క్లాస్. అర్థమైందా ప్రొసీజర్స్ ఫంక్షన్స్? ఎవరికి ఏదైనా డౌట్ ఉందా? ఓకే, సో ప్రొసీజర్స్ ఫంక్షన్స్ ట్రిగ్గర్స్ టేబుల్స్ ఇవన్నీ ఏంటి, డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లో మనం ఏం వాడతాం క్రియేట్ చేయడానికి, డ్రాప్ చేయడానికి? వి యూస్ డిడిఎల్. సో డిడిఎల్ ఏముంటుంది, క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్ అండ్ దెన్ డ్రాప్. సో ప్రొసీజర్ క్రియేట్ చేయాలంటే ఏంటి, క్రియేట్ ప్రొసీజర్ నేమ్. ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఫంక్షన్ నేమ్. ట్రిగ్గర్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ట్రిగ్గర్ నేమ్. ఇండెక్స్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఇండెక్స్ నేమ్. సో ఇవి సేమ్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత వచ్చి చిన్న స్టేట్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్రొసీజర్స్ ఫంక్షన్స్ దేనికి వాడతామని చెప్పా, టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం. సో క్వైరీస్ అంటే ఇట్ మే బి ఏ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ట్రంకేట్, డ్రాప్ ఏదైనా వాడచ్చు. బట్ డ్రాప్ అనేది కానీ క్రియేట్ అనేది కానీ ప్రొసీజర్స్ లో వాడడం. ఎందుకు వాడడం? క్రియేట్ కానీ డ్రాప్ కానీ ప్రొసీజర్స్ లో వాడడం. ఎందుకు వాడడం? ఓన్లీ క్రియేట్ టు డ్రాప్ వాడడం. ఎందుకు వాడడం? సో ఒకసారి టేబుల్ క్రియేట్ అయిపోయింది, అగైన్ ఆ ప్రొసీజర్ని మళ్ళీ కాల్ చేశారనుకోండి, ఏమైంది, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఆల్రెడీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రొసీజర్ టేబుల్ డ్రాప్ అయిపోయింది. అగైన్ ఇఫ్ యు ఆర్ కాలింగ్ ద సేమ్ డ్రాప్ అయితే ఏమైంది, ప్రొసీజర్ని రీయూజ్ చేయలేము. సో రీయూజ్ చేయాలంటే పైన ఎక్కడన్నా మళ్ళీ క్రియేట్ కానీ డ్రాప్ కానీ ఉంటేనే యూ కెన్ రీయూజ్ దట్ వన్. సో క్లయింట్ లాజిక్స్ బట్టి మీరు ఇవన్నీ వాడతారనమాట. క్లియరా? అర్థమవుతుందా? రియల్ టైంలో ఇవన్నీ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది చాలా క్లియర్గా చెప్పా. సో ఇది అడ్వాన్స్ టాపిక్. దీని మీద ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటంటే కర్సర్స్, లూప్స్, ఇలా కొన్ని 100s ఉంటాయి. అవన్నీ మళ్ళీ మారిపోతాయి. ఒరాకిల్కి ఒకలా ఉంటుంది, పోస్ట్గ్రెస్కి ఒకలా ఉంటుంది, రెడ్ షిఫ్ట్కి ఒకలా ఉంటుంది. ఓకే, సో ఇలా మల్టిపుల్ డేటాబేసెస్కి అగైన్ అడ్వాన్స్ టాపిక్స్ మారిపోతాయి. వేరే ఈ సింటాక్స్ మారు, క్రియేట్ ప్రొసీజర్ నేమ్ ఇలాంటివి మారు. లోపల ఏదైతే అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయో అవి మారుతాయి. ఓకే, వాటి పని ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న రికార్డ్స్ ని ఆటోమేటిక్గా 10 ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఎస్యూమ్ ఇటు సైడ్ 1 crore రికార్డ్స్ ఉన్నాయి, ఇటు పక్కన 1 lakh రికార్డ్స్ ఉన్నాయి, లేదా ఇటు పక్కన 1 crore రికార్డ్స్ ఉన్నాయి, ఇటు పక్కన 1 crore రికార్డ్స్ ఉన్నాయి. ఈ 1 crore రికార్డ్స్ ఎట్ ఏ టైం 1 crore రికార్డ్స్ లోకి ఇన్సర్ట్ చేయాలనుకున్నాం. సపోర్ట్ అవుద్దా? ఒకేసారి ఇన్సర్ట్ అవుద్దా? చేయలేం కదా. ఒకేసారి 1 crore తీసుకెళ్ళి డంప్ చేసాం అనుకోండి, టేబుల్ స్పేస్ సరిపోవడం, లేకపోతే సర్వర్ సైజ్ అనేది సరిపోదు. సో మీరు ఎలా ఇన్సర్ట్ చేయాలంటే 100 రికార్డ్స్ కానీ 10,000 రికార్డ్స్, 1 lakh రికార్డ్స్ ని బండిల్గా ఇన్సర్ట్ చేయాలి. సో దానికి లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. అవన్నీ మళ్ళీ మారిపోతాయి. ఒరాకిల్కి, పోస్ట్గ్రెస్కి
మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ కర్సర్స్, లూప్స్, ఇలా మల్టిపుల్ ఉంటాయి. అవి ఎందుకు వాడతామంటే ఎట్ ఏ టైం 1 crore రికార్డ్స్ ఇన్సర్ట్ చేయలేము కాబట్టి 1 lakh చెప్పిన బండిల్స్ చేసి బండిల్ గా ఇన్సర్ట్ చేస్తాం అనమాట, ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ కి. సో అవి అడ్వాన్స్ టాపిక్స్. అగైన్ మీరు SQL గా డెవలపర్కి వెళ్తే అవన్నీ నేర్చుకోవాలి. క్లియరా? ఓకే, మాక్సిమం SQL టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేశారు. డేటా అనలిస్ట్ కి మీరు సరదాగా అప్లై చేయొచ్చు, సరదాగా ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు. ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే ఇంటర్వ్యూస్ ని ఊరినే క్రాక్ చేయొచ్చు డేటా అనలిస్ట్ గా. ఇన్ కేసు ఎవరైనా డేటా అనలిస్ట్ గా వెళ్దాం అనుకుంటే ఇప్పుడు నేర్చుకునే SQL ఒకటి, పైథాన్ ఒకటి, పవర్ BI కానీ ట్యాబ్లూ కానీ ఏదైనా ఒక డేటా అనలిటికల్ టూల్, ఈ 3 ప్రాపర్ గా నేర్చుకుని ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఈ మూడింటిని ప్రాపర్ గా నేర్చుకుని ఇంటర్వ్యూస్ ఇవ్వండి. ఒక 5 to 6 ఇంటర్వ్యూస్ తర్వాత 7th ఇంటర్వ్యూ ఆటోమేటిక్ గా క్రాక్ అయిపోద్ది. ఓకే, వేరాజ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్కి వెళ్దాం అనుకున్నా, SQL డెవలపర్కి వెళ్ళాలనుకుంటే, సో SQL డెవలపర్కి వెళ్ళాలనుకున్నప్పుడు మొత్తం అన్నిటి మీద వెళ్ళలేరు, కంపల్సరీ స్పెషలైజేషన్ ఉండాలి. ఈదర్ యూ కెన్ గో ఆన్ ఒరాకిల్ ఆర్ Postgres ఆర్ Redshift. ఏదైనా రెండింటి మీద చేయండి, అన్నీ చేయొద్దు, 2 చాలు. Postgres ప్రాపర్ గా నేర్చుకుని Postgres మీద ట్రై చేయొచ్చు, ఒరాకిల్ ప్రాపర్ గా నేర్చుకుని ఒరాకిల్ మీద ట్రై చేయొచ్చు, ఒరాకిల్ డెవలపర్ గా. ఓకే, సో మల్టిపుల్ థింగ్స్ నేర్చుకోలేరు, ఏదైనా ఒకటే చూస్ చేయాలి, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్. ఒరాకిల్ SQL అనేది పెద్ద సబ్జెక్ట్, Postgres SQL అనేది పెద్ద సబ్జెక్టు, Redshift అనేది పెద్ద సబ్జెక్టు. మొత్తం నేర్చుకోలేరు కాబట్టి, అన్ని నేర్చుకోలేరు కాబట్టి ఒకటి తీసుకోండి. ఏదైనా జాబ్ రిఫరెన్స్ ఎవరైనా రిలేటివ్స్ ఇస్తా అంటే PL SQL మీద కానీ Postgres మీద కానీ దాంట్లో ఒకటి నేర్చుకుని దాని మీద ఇంటర్వ్యూ ట్రై చేసి క్రాక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దానికైనా బేసిక్ ఇదే, దీనిపైన అడ్వాన్స్ ఉంటాయి కాబట్టి అవే వస్తాయి. ప్రొసీజర్ లో వాడే కర్సర్స్, లూప్స్ ఇవన్నీ అడ్వాన్స్ టాపిక్స్. ఒరాకిల్కి ఒకలాగా Postgresకి ఒకలా ఉంటుంది. సో దాన్ని ప్రాక్టీస్ చేయండి. క్లియరా? ఓకే, ఏదైతే GCPకి వెళ్దాం అనుకుంటున్నారో విత్ క్లాస్ వర్క్ చెప్పా కదా, విత్ క్లాస్ సిటీ ఎక్స్ప్రెషన్ GCPకి వాళ్ళు విత్ క్లాస్ వరకు ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఇవేం వాడరు మీరు GCPలో. ఎందుకు వాడరు? పైథాన్ ఇవన్నీ చేసింది. సో పైథాన్ లో మీరు ఇవి బాగా నేర్చుకోవాలి. సో SQL లో అవసరంలా, పైథాన్ లెవెల్లో రాస్తారు ఈ స్క్రిప్టింగ్ అంతా. క్లియరా ఇది? సో షెడ్యూలర్స్ పైథాన్ ట్రిగ్గర్ చేస్తే పైథాన్ ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి డేటా అదే మూవ్ చేసుకుంటుంది. ఓకే, ఈ అప్పర్ కేసు, లోవర్ కేసు ఇవన్నీ చూసారా డేటా అనలిటికల్ లో. అగైన్ పైథాన్ లో కూడా అవి సపోర్టింగ్ కీవర్డ్స్ ఉంటాయి దానికి. సో పైథాన్ లో కూడా మీరు కాలంలో ఉన్న వాల్యూస్ అప్పర్ కేసు, లోవర్ కేసు మార్చడం, ఏవైతే మీరు ఫంక్షన్స్ వాడారు కదా అవన్నీ పైథాన్ లో చేయొచ్చు. సో పైథాన్ మీరు ప్రాపర్ గా నేర్చుకోవాలి. SQL లో వస్తే వెల్ అండ్ గుడ్. సో SQL లో DDL, DML, DQL వచ్చి ఓకే, ఏవైతే ఫంక్షన్స్ ఇవి ఉన్నాయో ఇవి రాకపోయినా మీరు అవి పైథాన్ లో కవర్ చేసుకోవచ్చు. క్లియరా? ఇది GCPకి. ఓకే, 3 roles కి సపోర్టివ్ గా నేను క్లాసెస్ అనేవి చెప్పాను. సో మీ రోల్ తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ డేటా అనలిస్ట్, కంపల్సరీ ఫంక్షన్స్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. జాయింట్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, విత్ క్లాస్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి డేటా అనలిస్ట్ గా. వేరే SQL డెవలపర్కి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఒకటి చూస్ చేసుకోండి, ఒరాకిల్, Postgres, Redshift ఈ మూడిట్లో ఒకటి చూస్ చేసుకుని దీని మీద దీని మీద అడ్వాన్స్ క్లాసెస్ ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ లో కానీ బయట ఇన్స్టిట్యూట్స్ అవి ఉంటాయి. సో దాంట్లో దీని మీద స్పెషలైజేషన్ చేయాలనుకున్నారు, మాక్సిమం మార్కెట్ లో Postgres ఉంది కాబట్టి Postgres మీద స్పెషలైజేషన్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు గో యాజ్ ఎ SQL డెవలపర్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ GCP లెవెల్, ఎవరైతే GCP కోసమే జాయిన్ అయ్యారో విత్ క్లాస్ వరకు చూసుకోండి. ఫంక్షన్స్ అవి మరీ డీప్ గా అవసరం, ఓవర్ వ్యూ చూసుకోండి. ఓకే, బట్ DDL, DML, DQL ప్రాపర్ గా రావాలి. వేర్ కండిషన్ ఎక్కడ వాడాలి, ఓకే, జాయింట్స్ ఎలా వాడాలి, విత్ క్లాస్ ఎలా వాడాలి ప్రాపర్ గా నేర్చుకోండి. ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అర్థం కాకపోయినా పర్లా, అగైన్ మీకు పైథాన్ లో ఇవన్నీ రిపీట్ అవుతాయి. పైథాన్ లో కొంచెం డిఫరెంట్ కీవర్డ్స్ లో రాస్తారు. క్లియరా? ఈ ప్యాకేజెస్, ప్రొసీజర్స్ కూడా పైథాన్ లో రాస్తారు అనమాట. ఓకే, GCPకి ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే పైథాన్ లెవెల్లోనే క్వశ్చన్స్ పడతాయి ప్రొసీజర్స్ వీటి మీద. సో SQL లెవెల్లో ఎవరు ప్రొసీజర్స్ రాయరు, పైథాన్ లెవెల్లో రాస్తారు. క్లియరా? 3 roles కి సరిపడేటట్టు మీకు క్లాసెస్ చెప్పారు. ఓకే, ఇంకా ట్రిగ్గర్ ఒక మిగిలిపోయింది. రేపు ట్రిగ్గర్ కంప్లీట్ చేసి మినీ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసేద్దాం. సో రేపుతో క్లాసెస్ అయిపోతాయి. ఏదైనా డౌట్ ఉంటే సండే కనెక్ట్ అవ్వండి. ఏదైనా టాపిక్ కవర్ చేయింది ఉన్నా, డౌట్స్ ఉన్నా సండే క్లియర్ చేసేస్తా. సో సండేతో SQL ఎండ్ అయిపోతుంది. డన్నా? ఇండెక్స్ గురించి చెప్తారా సార్? ఏంటండి? ఇండెక్స్ గురించి సండే కనెక్ట్ అవ్వండి. ఓకే సార్. గ్రూప్ లో ముందే మెన్షన్ చేయండి. సాటర్డే గ్రూప్ లో ఎవరికైతే మీ నేమ్ నాకు ఈ టాపిక్ కవర్ చేయమని అడిగితే ఆ టాపిక్ నేను మళ్ళీ కొన్ని అడ్వాన్స్ పాయింట్స్ తో కవర్ చేసుకుని ఎగ్జాంపుల్స్ తో ప్రిపేర్ అయ్యి వస్తాను. సో దాని రిలేటెడ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే అప్లికేషన్స్ కి మన SQL ఎక్స్టెన్షన్ ఇస్తాం. అవును, డ్రైవర్స్ అవును. ఇప్పుడు టేబుల్స్, స్టోర్ ప్రొసీజర్స్, అలాగే ఫంక్షన్స్ కూడా చూడొచ్చు. అంటే టూల్స్ లో చూడొచ్చు. బేసిక్ వల్ అనేది ఒక టూల్ వాటిలో చూడలేరు. ఏది పవన్ సార్ డ్రాప్ డౌన్ లో వస్తుంది.
హలో. రీడ్ అవుతాయి. మీరు పవర్ బిఐ ట్యాబ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ డీటెయిల్ డిఎంఎల్ కూడా అవసరం లేదు. మీకు ఆటోమేటిక్ అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. కాలమ్స్ క్రియేట్ చేయడం, రిలేషన్స్ కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ లో కవర్ అయిపోద్ది. చిన్న ఇది అవసరం లేదు, డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. లైక్ దాంట్లో పెరిగాను ఉంటుంది. అంతే. సో క్లాస్